నమస్కారం, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెమీఫైనల్స్, థర్డ్ సెమీఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. గడిచిన 24 వారాల్లో, ఆదివారాల్లో గెలిచిన 24 మంది ఛాంపియన్స్ ఈ వారం మన ముందుకు వస్తున్నారు. ఎస్, రోజుకి 4 చొప్పున 6 రోజుల పాటు జరిగే ఈ సెమీఫైనల్స్ లో విజేతలయ్యే ఆ 6 ఆదివారం జరిగే మెగా ఫైనల్స్ లో తలపడతారు. అండ్ ఆ మెగా ఫైనల్స్ లో రన్నర్ అప్ కి మెండుగా 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ విన్నర్ కి ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ దాంతో పాటుగా ద మోస్ట్ ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీ. మరి వీరందరిలో సరిగ్గా, మెరుగ్గా, చురుగ్గా ఎవరో తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్ థర్డ్ సెమీఫైనల్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ థర్డ్ సెమీఫైనల్స్ లో మన మొట్టమొదటి పార్టిసిపెంట్ కర్నూలు నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ తేజస్విని వాళ్ళ మదర్ గీత గారితో లెట్స్ వెల్కమ్. గీత గారు నమస్తే అండి. నమస్తే సార్. హే కర్నూలు క్వీన్ తేజస్విని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. చాలా బాగున్నావా? అరే అమ్మ, నువ్వు గ్రీన్ క్వీన్ విత్ గ్రీన్ అన్నమాట. నైస్. అవును, నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ లో? 290. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ లో అంటే హైయెస్ట్ స్కోర్ అన్నమాట, ఆల్మోస్ట్ అది. అవునా? వెరీ గుడ్. మరి రికార్డ్ నువ్వు బ్రేక్ చేసేస్తావా? డెఫినెట్లీ. అవునా, 1 లక్ష రూపాయలు ఏం చేసావు తెలిసిన నువ్వు? బ్యాంక్ లో సేవ్ చేసుకున్నాను. బ్యాంక్ లో నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకున్నావా? మరి దేనికి వాడుకుంటావు? ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేసుకుంటాను. వెరీ గుడ్. మరి ఆ ట్రాఫీ ఎవరికి చూపించావు ముందుగా నువ్వు? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చూపించాను. బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి? బాగా చేసుకున్నాం సార్. మరి మీ స్కూల్లో చూపించావా? చూపించాను. మీ స్కూల్ పేరేంటి? మోంటెసరీ హై స్కూల్. మీ ప్రిన్సిపల్ మేడం పేరు? శశికళ. వెరీ నైస్. బాగా ఆడేయాలి, గెలిచేయాలి. బాగా ప్రిపేర్ అయిందా అమ్మా? గెలుస్తున్న నమ్మకం ఉందా మీకు? కాన్ఫిడెన్స్ ఉంది. మరి గెలిచేస్తావా తేజస్విని? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ విజయవాడ నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ సాయి సుభాంగ్ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. పేరులో సుభాన్ని, తీరులో దబాంగ్ని పెట్టుకున్న సుభాంగ్, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. వెరీ ఫైన్. ఎస్ సార్. చాలా కాన్ఫిడెంట్ గా గెలిచేసావు లాస్ట్ టైం నువ్వు. ఎస్ సార్. ఎంత స్కోర్ తో? 180. వెరీ గుడ్. నువ్వేం చేసావు 1 లక్ష రూపాయలని? సేవ్ చేశాను సార్. నువ్వు సేవ్ చేసేసుకున్నావా? సేవ్ చేసుకోలేదా వాటితో? నో నో. No. దేనికోసం సేవ్ చేసుకున్నావు నువ్వు? ఎప్పుడైనా యూస్ఫుల్, ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూజ్ అయితే. ఫ్యూచర్ లో అవసరం వచ్చినప్పుడు వాడతావు అనమాట. గుడ్ అమ్మ. మీరు ఎలా సెలబ్రేట్ చేశారండి? ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో అందరూ గ్యాదర్ అయ్యారనమాట. అవునండి. మరి ఆ ట్రాఫీ ఎవరికి చూపించావు నువ్వు? మా గ్రాండ్ పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్. గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్. మరి స్కూల్లో చూపించావా? ఎస్ సార్. మీ స్కూల్ పేరేంటి? నలంద విద్యానికేతన్. మరి ఇంకా బాగా ఆడేసి ఇంకో ట్రాఫీ కొట్టేస్తావా? ఎస్ సార్. డెఫినెట్లీ. ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన మూడో పార్టిసిపెంట్ గుంటూరు నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ధనుంజయ్ వాళ్ళ మదర్ మాధవీలత గారితో. మాధవీలత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ధనుంజయ్. Hi sir, హౌ ఆర్ యూ? fine. What about you? ఐఎమ్ సూపర్ ఫైన్. ఏం మంచి స్టైలిష్ గా వచ్చావు నువ్వు, అసలు నాకన్నా స్టైలిష్ గా ఉన్నావు. మీకు పోటీ ఇవ్వడానికి ఇలా వచ్చాను. నువ్వు వాళ్ళకి పోటీ, నాకు పోటీయా? యా, సమ్వాట్ మెయింటైన్ చేయాలి కదా. నైస్ ధనంజయ్. మరి 1 లక్ష రూపాయలు ఏం చేశావు నువ్వు? మమ్మీకి ఆర్నమెంట్ తీసుకున్నాను. వెరీ గుడ్. మరి ఆ ట్రాఫీ ఎవరికి చూపించావు? ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి చూపించిన తర్వాత క్లాస్ రూమ్ కి తీసుకెళ్ళాను. క్లాస్ లో చూపించావా? క్లాస్ లో అందరికి? ఎస్. అందరు బాగా ఎక్సైట్ అయ్యారనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ క్లాస్మేట్ కి వచ్చిందని చెప్పి. అరే వా, వెరీ నైస్. అవును ధనంజయ్, ఎంత స్కోర్ చేసావు లాస్ట్ టైం? 170. 170. డబుల్ సెంచరీ మిస్ అయ్యావు. ఎస్. అప్పుడు మిస్ అయ్యావు, కానీ ఇప్పుడు మిస్ అవ్వగా. ఓకే, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. గుడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? సంతోషంగా ఉంది. ఎలా జరిగింది మీ సెలబ్రేషన్? స్కూల్లో టీచర్స్ తో, క్లాస్మేట్స్ తో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓ, ఏ స్కూల్ అన్నది? రవీంద్ర భారతి స్కూల్. వెరీ గుడ్ ధనంజయ్. మరి ఇప్పుడు ఇంకా బాగా సెలబ్రేట్ చేయాలి. ఎస్. డెఫినెట్లీ. ఎస్ సార్. గుడ్ నాన్న, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన 4వ పార్టిసిపెంట్ విజయవాడ నుంచి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ బాలాజీ వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. విజయలక్ష్మి నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ బాలాజీ. హాయ్ సార్. మనం అనుకున్నాం అప్పుడు బాలాజీ ఇచ్చా బాలాజీ అని. ఎస్ సార్. గుర్తుందా? ఎస్ సార్. చాలా బాగా ఆడావు బాలాజీ. ఎస్. మరి ఇప్పుడు ఇంకా బాగా ఆడతావా బాలాజీ? ఎస్ సార్. ఎస్. ఎస్. అప్పుడు ఎంత స్కోర్ చేసావు? 170. ఎస్ సార్. అరే నువ్వు కూడా మిస్ అయ్యావన్నమాట. కానీ ఈసారి మిస్ అవ్వగా నువ్వు కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తావు రికార్డ్. నువ్వు ఎస్ సార్, బ్రేక్ చేస్తా సార్. బ్రేక్ చేస్తావు. వెరీ గుడ్. మరి ఆ 1 లక్ష రూపాయలు ఎంతకు ఏం చేస్తావు బాలాజీ నువ్వు? ల్యాప్టాప్ కొనుక్కున్నా సార్. ల్యాప్టాప్ కొనేసుకున్నావా?
అరే వా, సో అయితే ఇంకా నాలెడ్జ్ పెంచుకున్నావు అనమాట. ఎస్ సార్. ఎవరిచ్చారు ఐడియా నీకు? మా అక్క ఇచ్చారు. అక్క ఇచ్చారా? అక్క ఏం చేస్తుంటుంది? లెక్చరర్. ఓ లెక్చరరా, అందుకని అంత మంచి ఐడియా ఇచ్చారనమాట. గుడ్ గుడ్. మరి ట్రాఫీ ఎవరు చూపించావు ముందుగా నువ్వు? టీచర్స్ కి చూపించా సార్. టీచర్స్ చూపించావు, మరి ప్రిన్సిపల్ సార్ చూపించావా? చూపించా సార్. మీ స్కూల్ పేరేంటి? రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్. గుడ్ గుడ్. మా మీరు సెలబ్రేట్ చేశారండి? బాగా సెలబ్రేట్ చేస్తాం. వెరీ నైస్ బాలాజీ. మరి ఇప్పుడు ఇంతకన్నా బాగా ఆడేసి మరి గెలిచేయాలి ఎస్ సార్. ఆ టైటిల్ ని. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. సో అమ్మలు మీ అందరూ మీ బెస్ట్ విషెస్ ని, బ్లెస్సింగ్స్ ని పిల్లలకి ఇచ్చేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసి హాయిగా ఆట ఎక్కడి నుంచి చూసేయండి. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ థర్డ్ సెమీఫైనల్స్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 4. ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. స్టార్ట్. ఎస్ సార్. చాలో తేజస్విని, క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అత్యధిక సంఖ్యలో జనాభా గల నగరం ఏది? ఈ ఆప్షన్స్: ఏ నిజామాబాద్, బి వరంగల్, సి కరీంనగర్ అండ్ డి ఖమ్మం. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ఓకే అమ్మా, ప్లీజ్ హెల్ప్. వరంగల్ అనుకుంటున్నాను సార్. వరంగల్ అనుకుంటున్నారు. సో అమ్మ వరంగల్ అనుకుంటున్నారు, తేజస్విని ఏం చేద్దాం? ఓకే ఫిక్స్ వరంగల్. ఓకే ఫిక్స్ వరంగల్. బాగా ఆలోచించి చెప్తున్నావు. ఓకే ఐ ఫిక్స్ ఆప్షన్ బి వరంగల్. తేజస్విని, హైదరాబాద్ తరువాత అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్న నగరం తెలంగాణలో వరంగల్. ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే బాక్స్ యు. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో దాదాపుగా 87 లక్షల మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న వరంగల్లో అందులో 10వ వంతు ఉన్నారు. దాని తర్వాత నిజామాబాద్, దాని తర్వాత కరీంనగర్, 6వ పొజిషన్ లో ఖమ్మం ఉంది. రెడీయా సాయి సుభాంగ్? ఎస్ సార్. ఫర్ దబాంగ్ ఆన్సర్స్. రెడీ. గిరీశం, మధురవాణి ఈ పాత్రలు ఉన్న గ్రంథం పేరేంటి? ఈ ఆప్షన్స్: ఏ కన్యాశుల్కం, బి కాంతం కథలు, సి బారిస్టర్ పార్వతీశం అండ్ డి మహాప్రస్థానం. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. కన్యాశుల్కం అనుకుంటున్నాను. కన్యాశుల్కం అనుకుంటున్నారు. సార్ నేను కూడా కళ్యాశుల్కం అనుకుంటున్నాను సార్. నువ్వు కూడా కన్యాశుల్కం అనుకుంటున్నావు. మరి కన్యాశుల్కాన్ని ఫిక్స్ చేద్దామా? ఎస్ సార్. షూరా? ఎస్ సార్. ఓకే కన్యాశుల్కాన్ని ఫిక్స్ చేద్దాం. అండ్ సాయి సుభాంగ్, నువ్వు ఫిక్స్ చేసిన కన్యాశుల్కం చాలా చక్కటి ఆన్సర్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. ఎవరు రాశారు తెలుసా కన్యాశుల్కం? గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎస్, ఆయన రాశారు 1892లో. ద ఫస్ట్ సోషల్ ప్లే ఇన్ తెలుగు అండ్ ద మోస్ట్ పాపులర్ ప్లే ఇన్ తెలుగు. రెడీయా ధనంజయ్? ఎస్ సార్. చలో మీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నంబర్ ఏది? ఈ ఆప్షన్స్: ఏ 95, బి 96, సి 97 అండ్ డి 98. 97. 97? ఎస్. షూరా? ఒకసారి అమ్మ నాన్న అడుగుతావా? షూర్. షూర్. ఎస్. ఫిక్స్ చేయను అయితే. ఎస్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి 97. అండ్ ధనుంజయ్ 95, 96, 98 ఉన్నాయి, వాటిని మర్చిపోయావా? మర్చిపోలేదా? ధనుంజయ్ నువ్వు అనుకుంటున్న 97 ఇస్ అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. ఎందుకు 95 ఇస్ డివిజిబుల్ బై 5? ఎస్. 96 ఎస్. బై 2? బై 2. 98 బై 2. బై 2 మిగిలింది 97. ఎస్. ఎస్ గుడ్. రెడీయా బాలాజీ? ఎస్ సార్. రెడీ జీ, నీ క్వశ్చన్. మహాభారతం ప్రకారం శిఖండికి పూర్వజన్మలో పేరేంటి? ఈ ఆప్షన్స్: ఏ అంబా, బి అంబిక, సి అంబాలిక అండ్ డి హిడింబి. మదర్స్ హెల్ప్. అమ్మా హెల్ప్ ప్లీజ్. నో ఐడియా సార్. నో ఐడియా. అమ్మకి ఐడియా లేదు. బాలాజీ మరి ఏం చేద్దాం? ఫిక్స్ డి హిడింబి. ఫిక్స్ డి హిడింబి. షూరా? ఎస్ సార్. ఓకే బాలాజీ, హిడింబిని ఫిక్స్ చేస్తున్నాను పక్కగా. ఎస్ సార్. ఓకే హిడింబిని ఫిక్స్ చేసేసాను. అండ్ బాలాజీ, హిడింబి ఎవరు? రాక్షసి. రాక్షసి. ఓ ఆ విషయం తెలుసా నీకు? ఎస్ సార్. హిడింబి ఎవరి భార్య తెలుసా నీకు? భీముడు. భీముడు. ఆ విషయం కూడా తెలుసు నీకు. ఎస్ సార్. అంటే హిడింబి మళ్ళీ శిఖండిగా పుట్టింది అనుకుంటున్నావా? అంటే అది 3 అక్షరాలు, ఇది 3 అక్షరాలు కాబట్టి అనుకుంటున్నావా? నో సార్. అక్షరాలు సరిపోతే సరిపోతుందా బాలాజీ? లక్షణాలు సరిపోవాలా? బాలాజీ హిడింబి
రాంగ్ ఆన్సర్. -5. మహాభారత యుద్ధం జరిగినప్పుడు భీముడు ఉన్నాడుగా, ఎస్ సార్. ఆయన భార్య హిడింబి ఉందిగా, ఎస్ సార్. మరి అప్పుడు శిఖండి ఉన్నాడుగా, ఎస్ సార్. మరి సేమ్ ఎలా అవుతారు? రైట్ ఆన్సర్ ఎవరికైనా తెలుసా? అంబా. అంబా. అబ్బా అంబా. రెడీ, మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? తేజస్సు చూపించిన తేజస్విని విత్ 10 పాయింట్స్, శుభ్రంగా శుభాంగ్ విత్ 10 పాయింట్స్, ధన్లాడించి ధనుంజయ్ విత్ 10 పాయింట్స్, అంబ పలికించని బాలాజీ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 pictures on the screen. Every picture has a question and every question will carry 10 points for the right answer. ఒకవేళ తప్పైతే -5. This is a buzzer round. రూల్స్ గుర్తున్నాయి కదా? Shall we start? చలో, మీకోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని శాస్త్రవేత్త 1954 లో అందుకున్న ప్రెస్టీజియస్ అవార్డ్ ఏది? ఫాస్టెస్ట్ తేజస్విని, యువర్ ఆన్సర్. నోబెల్ ప్రైజ్. కానీ బజర్ ఇంకెవరో నొక్కారే. ఎవరు నొక్కారు? హ్యాండ్స్ అప్. ఓ సుభాంగ్, నువ్వేమనుకుంటున్నావు? నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అనుకుంటున్నావు? ఎస్ సార్. ఇంతకీ ఈయన ఎవరు? సివి రామన్. ఓ గుర్తుపట్టారా? 1954 లో సివి రామన్ గారికి ఇచ్చిన ప్రెస్టీజియస్ అవార్డ్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్. దట్స్ రాంగ్ ఆన్సర్. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, కానీ 1954 లో కాదు. 1954 లో ఆయనకి ఇచ్చిన ప్రెస్టీజియస్ అవార్డ్ ఇస్ భారతరత్న. ఆయనకి నోబెల్ ప్రైజ్ 1930 లోనే ఇచ్చారు, స్వాతంత్రం రాకముందరే. చలో, మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ఆ ఒక భాగం ఏ మాన్యుమెంట్? This time it's Balaji, your answer. ఐఫిల్ టవర్. ఒక్క భాగమే కనిపిస్తోంది. ఐఫిల్ టవర్ అని ఎలా చెప్పగలవు నువ్వు? సార్ ఆ స్ట్రక్చర్ ఐఫిల్ టవర్ సార్. ఆ స్ట్రక్చర్ ఐఫిల్ టవర్ అన్న నీ స్ట్రాటజీ చాలా బాగుంది. రైట్ ఆన్సర్. 10 points to you. చలో, మీ అందరి కోసం థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్రికెటర్ పేరేంటి? ఫైనల్లీ సాహసానికి దూకాడు సాయి సుభాంగ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. అంబటి రాయుడు. సాయి సుభాంగ్, ఆయన అంబటి రాయుడు అనుకుంటున్నావా? ఎస్. గెస్. ఒక్కొక్కసారి గెస్ ఎస్ అవుతుంది, అవునా? అండ్ ఈసారి నీ గెస్ ఎస్ అవ్వలేదు సుభాంగ్. రాంగ్ గెస్. -5. ఆయన వివిఎస్ లక్ష్మణ్. వెల్, మొత్తానికి అప్స్ అండ్ డౌన్స్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఆన్సర్ చెప్పకపోయినా లీడింగ్ లో ధనుంజయ్ విత్ 10 పాయింట్స్, ఆన్సర్ తట్టని తేజస్విని విత్ 5 పాయింట్స్, సుర్రని స్లిప్ అయిన సుభాంగ్ విత్ 5 పాయింట్స్, మైనస్ నుండి బయటపడ్డ బాలాజీ విత్ 5 పాయింట్స్. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్, లిటరేచర్. తెలుసుగా ఈ రౌండ్ లో ఏం జరుగుతుందో? మొత్తం 3 words on the board. I will reveal only 1 letter, number of letters of course, and ఓ క్లూ ఇస్తాను. సో ఆ లెటర్ ని బట్టి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ క్లూ ని బట్టి ఆ వర్డ్ ఏంటో ఫాస్ట్ గా ఇన్ టైం చెప్పేస్తే 50 పాయింట్స్ ఇచ్చేస్తాను. అండ్ ఒకవేళ టైం చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. ఆ తర్వాత 30, then 20 and 10. ఇప్పుడు తప్పు చెప్పినా -5. -5. ఓకే, let's start. చలో, మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 10-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, క్లాసిక్స్ తయారవ్వాలంటే ముందు బేసిక్స్ చాలా బాగుంటాయి. బజర్ నొక్కింది తేజస్విని, ఏమంటుందో? ఫౌండేషన్. తేజస్విని సేస్ ఫౌండేషన్. స్పెల్లింగ్ ప్లీజ్. FOUNDATION. ఓ, నెంబర్ ఫైవ్ సరిపోయాయి, డి సరిపోయింది, మరి క్లూ సరిపోయిందా? Yes. ఎలా? ఫౌండేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఫౌండేషన్ ఇస్ ఇంపార్టెంట్, మరి దాని క్లూకి సంబంధం ఏంటి? బేసిక్స్ ఫౌండేషన్ సార్, క్లాసిక్స్ నేర్చుకోవడానికి. ఓ, క్లాసిక్స్ నేర్చుకోవడానికి బేసిక్స్ ఫౌండేషన్. బేసికలీ
నువ్వు చెప్పిన ఫౌండేషన్ చాలా బాగుంది. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 9-lettered word అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ, 25 ఏళ్ల తరువాత మళ్ళీ మా స్కూల్ చూస్తున్నాను. ఎంత బాగుందో. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, well for 40 points I reveal letter number 9. ఇప్పుడు చెప్తే 40 పాయింట్స్, తప్పైతే -5. Time up. Hey, well for 30 points I reveal letter number 8. ఇప్పుడు చెప్తే 30 పాయింట్స్, తప్పైతే -5. Time up. Okay, well for 20 points I reveal letter number 1. ఇప్పుడు చెప్తే 20 పాయింట్స్. Time up. Finally for 10 points I reveal letter number 2. Pick one buzzer nokkanడి. Dhananjay, your answer please. Nostalgic. Nostalgic. Yes. Spelling please. NOSTALGIC. 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 Yes. So no సరిపోయింది. Yes. Jic సరిపోయింది. Yes. Clue. Yes, సరిపోయింది. What is nostalgic? అది ఒక మంచి ఫీలింగ్, చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాం కాదు. అదొక మంచి ఫీలింగ్. Yes. ఇప్పుడు కలుగుతుందా నీకు ఆ ఫీలింగ్? మీరు పాయింట్స్ ఇస్తే నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. నేను పాయింట్ ఇస్తే కలుగుతుందా? Yes. అయితే కలగాల్సిందే, బికాస్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. చలో మీ అందరి కోసం ఐ రివీల్ ద థర్డ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. 13-lettered word అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, కనీసం ఈసారైనా నా మాట పట్టించుకోండి. Yes, Tejaswini, your answer please. Consideration. Consideration. Spelling please. CONSIDERATION. Oh, wrong word. Strong word. పట్టని చెప్పేసావు. సరిపోయా నెంబర్ ఆఫ్ లెటర్స్? N Yes sir. and clue. Yes sir. How? పట్టించుకోండి అంటే కన్సిడర్ చేసుకోండి. సరిపోతుందా చేసి? నిజంగా ఆలోచించు. Should I consider this? Yes sir. Should I consider? Yes sir. If I should consider, consideration is the right answer. 50 points to you again. మొత్తానికి మన ముచ్చటైన మూడో రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. తాండవిస్తున్న తేజస్విని విత్ 105 పాయింట్స్, ధన్యమని బజర్ నొక్కిన ధనంజయ్ విత్ 20 పాయింట్స్, రింగ్ లో ఉండిపోయిన సుభాంగ్ విత్ 5 పాయింట్స్, బాల్ క్యాచ్ చేయని బాలాజీ విత్ 5 పాయింట్స్. మదర్స్, పిల్లలందరూ చాలా చాలా బాగా ప్రయత్నిస్తున్నారు, కానీ కొంచెం తడబడుతున్నారు. కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మీ మాటల్లో 2 ముక్కలు. ముందుగా బాలాజీ వాళ్ళ అమ్మగారు. తక్కువ స్కోర్ ఉందని ఏం బాధపడమాక, ఈ రౌండ్ లో స్కోర్ చేసుకోవచ్చు, పర్వాలేదు. అమ్మ చెప్పినట్టు జాగ్రత్తగా ఆడేసాయి. ఓకే సార్. గుడ్. మరి ధనంజయ్ వాళ్ళ అమ్మగారు. ధను టెన్షన్ పడమాకు, కూల్గా ఆడు, ఆల్ ఈజ్ వెల్. అరే ఆల్ ఈజ్ వెల్. ఓకే. సుభాంగ్ వాళ్ళ అమ్మగారు. జాగ్రత్తగా ఆలోచించి ఆడు, ఏం పర్వాలేదు, స్కోర్ చేయగలవు ఈ రౌండ్ లో నువ్వు. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ఆలోచించి ఆడు, ఆచితూచి. నువ్వు స్కోర్ చేయగలవు ఆ నమ్మకం అమ్మకుంది. నిరూపిస్తావు మరి? ఎస్ సార్. తేజస్విని వాళ్ళ అమ్మగారు. బాగా ఆడుతున్నావు, ఇంకా ఈ రౌండ్ లో బాగా స్కోర్ చేయొచ్చు, టెన్షన్ పడద్దు, కూల్ గా ఆడు. టెన్షన్ పడద్దు, కూల్ గా ఆడు. ఏమా ఆఖరి రౌండ్, ఇవాళ మెగా ఫైనలిస్ట్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. మనం వచ్చేసాం రన్ రాజా రన్కి. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి ఎన్ని పాయింట్స్? 20 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ కి 40. థర్డ్ క్వశ్చన్ కి 60. గుడ్. ఫోర్త్ క్వశ్చన్ కి 80. అండ్ లాస్ట్ క్వశ్చన్ కి 100. 100. ఇవి రైట్ ఆన్సర్లు చెప్తే
మరి రాంగ్ ఆన్సర్లు చెప్తే -10, -20, -30, -40 అండ్ -50. చలో మీ అందరి కోసం రన్ రాజా రన్ లో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 points. 1004 divided by 2 is equal to ఎంత? Fastest buzzer Tejaswini, your answer. 502. 502. Correct na? Yes, sir. Doubt ledu. Correct. Right answer 20 points to you. First question పూర్తయ్యేసరికి Tejaswini is leading with 125 points. Here comes the second question for 40 points. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఏ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు? ఎస్ బాలాజీ. నరసింహ అవతారం. బాలాజీ సేస్ నరసింహ అవతారం. బాలాజీ అంటే ఎవరు? వెంకటేశ్వర. అంటే విష్ణుమూర్తి. ఎస్ సార్. విష్ణుమూర్తి అంటే నరసింహస్వామి. ఎస్ సార్. నరసింహస్వామి ఎస్ సార్. అంటే రైట్ ఆన్సర్. 40 points to you. సెకండ్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి Tejaswini is still leading with 125 points. Here comes the third question for 60 points. Ready? All fingers on the buzzers. Careful. సాధారణంగా జెమ్ స్టోన్స్ లో ఒకటైన ఎమరాల్డ్ ఏ కలర్ లో ఉంటుంది? ఎస్ సుభాంగ్, your answer. రెడ్. సుభాంగ్ says red. సుభాంగ్, ఎమరాల్డ్ ఏ కలర్? రెడ్. రెడ్. కాన్ఫిడెంటా? ఎస్. చాలా. ఎస్ సార్. ఈ వాయిస్ చెప్తుంది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావని. మరి రూబీ ఏం కలర్? రెడ్. మరి ఎమరాల్డ్ ఏం కలర్? గ్రీన్. Green. ఎమరాల్డ్ గ్రీన్ ఇన్ కలర్. -30. రెడ్ కలర్ లో ఉండేది రూబీ. గ్రీన్ కలర్ లో ఉండేది ఎమరాల్డ్. మరి పర్ల్, వైట్. White. డైమండ్, వైట్. ట్రాన్స్పరెంట్. ఓకే, దిస్ నో కలర్. మరి సఫైర్ అంటే Blue. బ్లూ. ఎల్లో సఫైర్ ఉంటుంది, బ్లూ సఫైర్ ఉంటుంది. ఓకేనా? రన్ రాజారంలో థర్డ్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి Tejaswini is still leading with 125 points. Well, here comes the fourth question for 80 points. సర్బానంద సోనోవాల్ ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? The buzzer is taken again by Subhang. Your answer. అస్సాం. అస్సాం. ఎస్ సార్. ఇప్పుడు దాన్ని అస్సోం అంటున్నారు. అండ్ ఇప్పుడు అంటున్న అస్సోంకి ముఖ్యమంత్రి ఎవరు? సర్బానంద సోనోవాల్. సో సుభాంగ్, ఇందాకే బజర్ నొక్కి తప్పు చేసావు. And ఇప్పుడు బజర్ నొక్కి ఏం చేసావు? రైట్. రైట్ చేసావు. రైట్ ఆన్సర్. 80 points to you. వెల్, మొత్తానికి రన్ రాజానంలో ఫోర్త్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి Tejaswini స్టిల్ లీడింగ్ విత్ 125 points. అండ్ ఇప్పుడు వచ్చేసాం మన ఆఖరి ప్రశ్న దగ్గరికి. అండ్ ఈ ప్రశ్నకి 100 పాయింట్లు. Tejaswini is with 125 points. సో ధనుంజయ్, ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెబితే 120 దాకా వస్తావు. బట్ Tejaswini is already with 125 points. So you cannot win. But can you try? Yes. అండ్ మిగిలిన ముగ్గురులో ఎవరు ఇప్పుడు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెబితే వాళ్ళు విజేతలు అవుతారు. రెడీ ఆల్ ఆఫ్ యూ? శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి మెగా ఫైనలిస్ట్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే మెగా ఫైనల్లో ముచ్చటగా 3 లక్షల్ని అండ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న, నేను సంధించే ప్రశ్న, మీ ముందుంచే ప్రశ్న. రెడీయా? ప్రసిద్ధ పుస్తకం ఆనంద్ మఠ్ రాసిందెవరు? ఎస్ Tejaswini, your answer. Bankim Chandra Chatterjee. బంకిం చంద్ర చటర్జీ. ఆనంద్ మఠ్ ఆయన రాశారా? Yes, sir. అని బంకిం చంద్ర చటర్జీ పేరు చెప్పగానే నాకేదో గుర్తొస్తుంది. Vande Mataram. వందే మాత్రం కూడా ఆయనే రాశారా? Yes, sir. ఆనంద్ మట్టికి వందే మాత్రం ఏమైనా సంబంధం ఉందా? ఆ బుక్ లోనే ఆ పాట ఉంది. ఆ బుక్ లోనే ఆ పాట ఉంది. ఈ మాటలోనే రైట్ ఆన్సర్ ఉంది. రైట్ ఆన్సర్. 100 points to you. And finally, to unknot all the surprises, ఇవాల్టి శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ సెమీఫైనల్స్ లో విజేత, మెగా ఫైనలిస్ట్ 225 points తో కర్నూలు నుంచి వచ్చిన Tejaswini.
వాట్ అ ప్లే, వాట్ అ ప్లే, వాట్ అ ప్లే అండ్ వాట్ అ గేమ్. చాలా 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 బాగా ఆడారు తేజస్విని. And చాలా బాగా ట్రై చేశారు మీ అందరూ కూడా. మరి తక్కువ ఆన్సర్ చెప్పే టక్కర్ తేజస్విని నీకు అక్కడేం పని, ఇక్కడికి వచ్చాయి. కమాన్. అరే రే 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 వా రవాష్. అరే అరే వెరీ వెల్ ప్లేడ్ నాన్న, వెరీ వెల్ ప్లేడ్. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. సో యు నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్ ఆల్సో. చెప్పలే, మాట్లాడబోతున్నారు. మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడతో ఆపేస్తావా? No, sir. నో. ఎక్కడి దాకా తీసుకెళ్తావు? Mega finals. మెగా ఫైనల్స్ దాకా తీసుకెళ్తావు. అక్కడ గెలుచుకుంటావు ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఛాంపియన్ సీజన్ ట్రోఫీ. అండ్ ముచ్చటగా 3 lakhs. 3 లక్షలు. వావ్, గుడ్ గుడ్ గుడ్. గెలిచేస్తావు మరి? Yes, sir. బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా? Yes, sir. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి 3వ సెమీఫైనల్స్. ఎప్పట్లానే మామూలుగా లాస్ట్ వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది ఇవాల్టి ఎపిసోడ్. మరి అందరినీ దాటుకుంటూ ఇవాళ తేజస్విని అయిపోయింది మెగా ఫైనలిస్ట్. మళ్ళీ రేపు గురువారం జరిగే 4th సెమీఫైనల్స్ లో మెగా ఫైనలిస్ట్ ఎవరో తెలుసుకోవాలంటే రేపు కలుసుకోవాల్సిందే. సో అంతవరకు బాయ్, నమస్కారం, సలాం, సెలవు.